పశ్చిమ గోదావరి జిల్లాపై తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. నరసాపురం, మొగల్తూరు, భీమవరం, పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. పేరుపాలెం బీచ్ ను ఇప్పటికే క్లోజ్ చేశారు. జిల్లా యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫాన్ ప్రభావంపై మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. మౌంతా తుఫాను ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం తీర ప్రాంతంపై స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ పేరుపాలెం బీచ్లో మనం ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే కార్తీక సోమవారం కావడం ఈ ప్రాంతానికి మామూలుగానే పర్యాటకులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు పుణ్యస్నానాలు చేసేందుకు. అలాగే రెగ్యులర్గా కూడా ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. అయితే తుఫాను నేపథ్యంలో వారెవరికి కూడా అనుమతి ఇవ్వకుండా ఎక్కడికక్కడ పోలీసులు గట్టి నిఘాని ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా తుఫాను ప్రభావం ఎటువంటి పరిస్థితులను క్రియేట్ చేసినప్పటికీ కూడా ప్రాణ నష్టం అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్యంగా మొగల్తూరు, నరసాపురం సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికారులకు తగు సూచనలు చేస్తూ ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికీ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, అలాగే పోలీస్ సిబ్బందిని, రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేయడం వంటి చర్యలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ ప్రస్తుతానికి మనతో మాట్లాడేందుకు సేఎన్ఆర్ తుఫాను పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎటువంటి జాగ్రత్తలు అనేవి ఇక్కడ తీసుకుంటున్నారు? జాగ్రత్తలు అయితే కంప్లీట్ జాగ్రత్తలు తీసుకున్నామండి, ప్రికాషన్ మెజర్స్. బీచ్ వైపుకి అయితే పబ్లిక్ని ఎవరు రానివ్వట్లేదు. 3 అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. 3 అప్రోచ్ రోడ్స్ కూడా బ్లాక్ చేసాము. అదర్వైజ్ ఈ టైంలో కార్తీక మాసం చాలా గట్టిగా ఉంటారు జనాలు ఇక్కడ. రేపు హిట్ చేస్తామో సైక్లోన్ అంటున్నారు. 29th వరకు మాకు ఇవే ఇన్స్ట్రక్షన్స్ అండి. 29 వరకు పక్కాగా ఇవే ఇన్స్ట్రక్షన్స్. సో అంటే నైట్ టైం కూడా ఈ బీచ్లో విలేజెస్ చాలా దగ్గరగా ఉంటాయి బీచ్కి కూడా. సో ఆ టైంలో నైట్ టైం కూడా కొంత జనం ఏమైనా వచ్చేటటువంటి అవకాశం ఉంది? ఇటువంటి నైట్ పబ్లిక్ అయితే రాదండి. ఇటు డేలోనే మూమెంట్ ఉంటుంది, ఇటు పబ్లిక్ మూమెంట్. నైట్స్ అయితే సాధారణంగా ఉండదు. నైట్ కూడా మేము ఉంటాము, అదేం లేదు. రెండోది మొగల్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 11 షెల్టర్స్ సైక్లోన్ షెల్టర్స్ పెట్టారండి, అరేంజ్ చేశారు. సిమిలర్లీ మన నర్సాపూర్ రూరల్ లిమిట్స్లో ఒక 10 సైక్లోన్ షెల్టర్ జోన్స్ పెట్టారు. పబ్లిక్ ఏమన్నా థ్యాచ్డ్ హౌస్ అయితే కొంచెం వీక్ హౌసెస్లో ఉంటే వాళ్ళని పరిస్థితి బట్టి అందులో తరలిస్తాం. నిన్నటి నుంచి కూడా వాళ్ళని చేస్తున్నాం, ఏముంటుందని చెప్తున్నాం వాళ్ళకి. ఇది పరిస్థితి మీద వరకు తెచ్చుకోవద్దు అన్నట్టు అవేర్ చేస్తున్నాం. అదండి. అంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా మేము చాలా తుఫానులు చూసాము, మాకు తెలుసు అనేటటువంటి విషయాన్ని కూడా ఎక్కువ స్పష్టం చేస్తున్నాం. అంటే పునరావాస కేంద్రాలకు తరలి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించారు. వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేస్తారు? తొందరగా రారులేండి, యాక్సెప్టెడ్. బట్ ఆఖరి స్టేజ్లో వస్తారు. అంటే ఇంకా తప్పట్లేదు అనేసరికి వాళ్ళు వస్తారు, మేము తీసుకెళ్తాం. సో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందంటున్నారు. మీ మొగల్తూరు మండలంలో చెట్లు అవి కూలేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎటువంటి ప్రికాషన్స్? దానికి కూడా ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారండి, ఎన్డీఆర్ఎఫ్ టీం ఉండింది, కటర్స్, రోప్స్ అని అరేంజ్ చేసుకున్నాము. సిమిలర్లీ ఇంకొక 19 మెంబర్స్ ఏపీఎస్పీ 4th బెటాలియన్ వస్తున్నారండి. సో దానికి తగ్గట్టు అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సిమిలర్లీ ప్రొక్లైనర్స్ ఉన్నాయి. ఏమైనా గబుక్కున చెట్లు ఇట్లు పడిపోతే వాటిని తొలగించడానికి మొగల్తూరుకు ప్రొక్లైనర్ ఉంది, నరసాపురంలో ప్రొక్లైనర్ ఉంది. ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్ మీ అంటే? సిబ్బంది ఇన్ఫాక్ట్ మొగల్తూరు పోలీస్ స్టేషన్, నరసాపురం పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది ఉంటుందండి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ 26 మెంబర్స్ ఉన్నారు. అందులో 3 లేడీస్ కూడా ఉన్నారు. ప్లస్ 19 మెంబర్స్ ఏపీఎస్పీ వస్తుంది. తర్వాత పరిస్థితి ఇంకా మనకి అనిపిస్తే జిల్లా నుంచి వేరే డిస్ట్రిక్ట్లోనే వేరే ఫోర్స్ కూడా తరలిస్తారు. ఇది మౌంతా తుఫాను ప్రభావం చూపించబోయేటటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికీ పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో కనిపిస్తోంది. ఇప్పటికీ పర్యాటకులు ఎవరు కూడా బీచ్లోకి రాకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అలాగే ఇక్కడ పునరావాస కేంద్రాలకి ప్రజలను తరలించడం, ఏదైనా విపత్కర పరిస్థితి ఏర్పడితే వాటిని అన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనేటటువంటి విషయాన్ని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీష్ శ్రీనివాస్తో మల్లికార్జున్, పేరుపాలెం బీచ్.